హాయ్ ఫ్రెండ్స్, మీరు బాగున్నారు కదా ఫ్రెండ్స్? నేను బాగున్నాను. ముందుగా మన తంబైల్ని చూశారు కదా మీరు. వర్ధపాస్యం అంటే ఏమిటి, అది దేని గురించి చేస్తారని ఈ వీడియోలో మొత్తం చూపిస్తాను అండ్ చెప్తాను. మీరు ఈ వీడియో మటుకి స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూస్తే ఆ వర్ధపాస్యం అంటే ఏమిటో మీకు క్లియర్గా. మెయిన్ కారణం వర్షాలు టయానికి పడకపోవడం. రైతులు వాళ్ళ టైం ప్రకారం విత్తనాలు వేస్తారు. చూడండి, విత్తనాలు చాలామంది వేస్తున్నారు, కాకపోతే వర్షాలు పడలేదు. వర్షాలు పడకపోవడం వల్ల చూడండి, ఆకుబట్టలు వేస్తున్నారు, భూమి మొత్తం ఎక్కడిదక్కడ ఎండిపోయింది. చెరువులో చూస్తే నీరు లేదు, ఎక్కడ వాటర్ లేదు. ఈ వాటర్ లేకపోవడానికి మెయిన్ కారణం వాతావరణం సరి లేకపోవడం. చూడండి, అన్ని భూములు ఎక్కడ చూసినా భూమి మొత్తం ఎండిపోయినది. మేఘం చూస్తే చుట్టుపక్కల మేఘం వేస్తుంది, కానీ వర్షాలు పడట్లేదు. చూడండి ఎలాగుందో చుట్టూ మేఘం. ఇప్పుడు దీనికి మెయిన్ కారణం ఏంటంటే వరదపాసం చేయడం ఒక్కటే. ఇప్పుడు మా ఊళ్ళందరూ బయలుదేరి వరదపాసం వండేసి రెడీ చేసి పెట్టున్నారు. చూడండి, ఇక్కడికి ఓన్లీ మగవాళ్ళ మట్టుకి ఇక్కడ వచ్చున్నారు, ఆడవాళ్ళ మట్టుకి ఎవరూ రాలేదు. ఎందుకంటే వరదపాసం అనగానే మగవాళ్ళు చేయవలసిన పని. ఇది ముఖ్యంగా వర్షాల గురించి పడడానికి చేస్తారు ప్రతి సంవత్సరం. కాకపోతే ఏ సంవత్సరం అయితే వర్షాలు టయానికి పడవో ఆ టయానికి ఆ వర్షపాసం చేయడం జరుగుతుంది. వర్షపాసం చేసి ఒక పెద్ద బండరాయిపై పాసం వేస్తే వర్షాలు సాయంత్రం కల్లా అప్పుడు పడేవి. కానీ ఈ టైంలో ఏంటంటే మొన్న వెళ్ళాం మేము వర్షపాసం చేసి. ఇక చూడండి, మా ఊరిలో చాలామంది వెళ్ళి ఉన్నారు, ఆల్రెడీ ఆ బండరాయిపై జారుతున్నారు చాలామంది. అప్పుడు ఇవన్నీ చేసుకునేవాళ్ళంట. ఆ టైంలో మటుకు నేనైతే లేను, ఒకసారి కూడా వరదపాసనకి వెళ్ళలేదు. చూడండి, ఆ బండరాయిపైన వేసి ఆ ప్రసాదాన్ని ఆ అమ్మవారి మనస్ఫూర్తిగా తలుచుకొని, ఆ విష్ణుదేవుడికి తలుచుకొని నాకుతారంట. అలా పడుకొని బార్లో పడుకొని అలా నాకితే 2 సంవత్సరాలు. ఆ 2 సంవత్సరాలు నేను లేను. ఆ 2 సంవత్సరాల మట్టుకి ఇలా అలా అమ్మవారు పూజ అలా కంప్లీట్ అయిన తర్వాత ఆ సాయంత్రానికి వర్షం విపరీతంగా పడిపోయేది. కానీ గత సంవత్సరం నేను వెళ్ళినప్పటికీ పూజలో లేకపోయినసరికి ఈ వీడియో ఎలాగో కలెక్ట్ చేసి ఈ వీడియో మీకు చూపించడం జరుగుతుంది. చాలామంది వెళ్ళేసి అక్కడ అమ్మవారు పూజలో పాల్గొని ఆ ప్రసాదాలు స్వీకరించి అక్కడ జారు బల్ల అందరూ జారుతున్నారు. చూడండి, సైడ్లు మీకు అందరూ కనిపిస్తున్నారు కదా పిల్లలందరూ. నేను అప్పుడు చిన్నప్పుడు అక్కడికి వెళ్ళి బాగా జారేవాళ్ళము. ఇప్పుడు పెద్ద అయిన తర్వాత మరి ఆ జారడం మానేసము. అంటారు కదా, ఏ వయసులో ముస్ట్ ఆ వయసులో జరగాలని. కానీ కొన్ని సంఘటనలు అలా జరుగుతూ ఉంటాయి అన్నమాట. అక్కడికి వెళ్ళి ఊళ్ళందరూ కలిసి అమ్మవారు పూజ మొత్తం కార్యక్రమం కంప్లీట్ చేసుకొని వచ్చి చూడండి ఎంతమంది ఎంత జారుతున్నారు. మినిమం ఈ బండరాయ ఒక 50 మీటర్ల పొడుగు ఉంటుంది అనమాట. 30 మీటర్ల వెడల్పులో 50 మీటర్ల పొడుగు ఉంటుంది ఈ బండరాయ. చాలా పెద్దది. పైకి ఎక్కినప్పటికీ మాకు కాలు పీకేయడము, మేము అలసిపోవడము జరిగింది. కానీ పిల్లలు ఎంచక్క పైకి ఎక్కేసి చూడండి ఎంత చక్కగా జారుకుంటున్నారు. ఎందుకంటే అప్పట్లో మేము గొద్ద కింద రాయి పెట్టుకొని పలసటి రాయి పెట్టి జారుకున్నాము. ఎందుకంటారా, అక్కడ మెయిన్ కారణం ఏంటంటే ఆ జారు బల్లలోని మా ప్యాంట్లో సిరక్కంట ఉండడానికి అప్పుడు రాళ్ళు పెట్టుకునేవాళ్ళము. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే బట్టలు ఉన్నాయని కాబట్టి బట్టలతోనే జారుతున్నారు. చాలామంది జారారు, వాళ్ళ బట్టలు మొత్తం శుభ్రం కన్నాలైపోయి ఇక్కడ చూడండి పిల్లలు అంచక్క జారుకుంటున్నారు. ఎందుకంటే అది అప్పుడు ఆ టైంలో ఆ సరదా ఉంటుంది కాబట్టి. మళ్ళీ ఇప్పుడు చేస్తారో లేదో తెలియదు కాబట్టి పిల్లలందరూ జారుతున్నారని మళ్ళీ మీకు ఈ జారుడు బాల్ గురించి చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ వరదపాసం కూడా చెప్పడం జరుగుతుంది. ఇది ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటారు విశాఖపట్నంలోని. కాకపోతే కొన్ని ఏరియాలో చేస్తుంటారు, కొన్ని ఏరియాలో చేయరు. ఎందుకంటే వర్షాలు కరెక్ట్గా పడితే ఈ వరదపాసం గురించి ఎవరికి తెలియదు. కేవలం ఈ వరదపాసం చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే వర్షాల టయానక పడకపోవడమే ఈ మెయిన్ కారణము. చిన్నోళ్ళు కాదు పెద్దోళ్ళు కాదు, అందరూ బార్లో పడుకొని ఆ అమ్మవారిని మనస్ఫూర్తిగా తలుచుకొని వరుణ్ దేవునికి మనస్ఫూర్తి తెలుసుకొని వర్షాలు పడాలని కోరుకుంటూ ఆ వరదపాసం ఇలాగా పడుకొని నాకుతారనమాట. అలా నాకగానే
సాయంత్రం కల్లా వర్షం బాగా పడేది. కానీ ఈ సంవత్సరం వర్షం పడలేదు. అందరూ మా ఊరిలో వర్షం గురించి బాగా ఎదురు చూసుకొని ఉన్నారు. చూడండి ఎంతమంది ఉన్నారు జనాలు ఫుల్గా. అక్కడక్కడ కూర్చొని, ఈ రాయి చాలా పెద్దది, కాకపోతే వీడియో తీయడానికి అవ్వలేదు. చూడండి ఇంకా కొంతమంది జనాలు మధ్య మధ్యలో వచ్చుకొని బండరాయిపై అమ్మవారి ప్రసాదం వేసి ఆకడం జరుగుతుంది. చాలామంది వచ్చారు చూడండి, బ్యాచిలర్స్ మొత్తం యూత్ బ్యాచ్ అనమాట. వీళ్ళందరూ జారుబళ్ళ జారిన బ్యాచ్ అనమాట.